నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఆ ఇద్దరి మీద అనుమానాలు. సుధారాణి దంపతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఎట్టకేలకు రఘురామకు పదవి. మంత్రి పదవికి బదులుగా చంద్రబాబు వివక్ష సుస్పష్టం. వైసీపీలో ఉత్తరాంధ్ర మొత్తానికి గెలిచింది ఇద్దరు ఎమ్మెల్యేలు. వారు కూడా విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు నుంచి శాసనసభ్యులు అయ్యారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాజ విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ఉన్నారు. ఈ ఇద్దరు వైసీపీకి నిబద్ధత కలిగిన వారుగా, విధేయులుగా కొనసాగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తమ నియోజకవర్గంలో సమస్యల విషయంలో వీరు పోరాడుతూ ప్రజల మధ్యనే ఉంటూ అన్ని విధాలుగా మమేకమవుతున్నారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేలు వెళ్తారు అంటూ తరచూ ప్రచారం సాగుతోంది. అందులో ఉత్తరాంధ్ర నుంచి ఒకరు జంప్ అని అనుమానాలు రేకెత్తిస్తున్నారు. మరి గెలిచిన ఈ ఇద్దరిలో ఎవరన్నది వైసీపీ కేడర్లో అనుమానం పెంచేలా చేస్తున్నారు. అయితే తాము వైసీపీని వీడేది లేదని వీరు 1కి 10 సార్లు చెప్తున్నారు. పైగా వైసీపీని వీడిన వారు ఎన్నికల్లో ఓటెంపాలు అవుతున్నారని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో అరకు ఎంపీగా పనిచేసిన కొత్తపల్లి గీత పార్టీ మారి మళ్ళీ గెలవలేదు. అలాగే పాడేరు నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యే అయిన గిడ్డి ఈశ్వరి కూడా గత 2 ఎన్నికల్లోనూ ఓటెంపాలయ్యారు. ఇవన్నీ తెలిసి కూడా పార్టీ మారేది లేదు అన్నది వైసీపీ వర్గాల మాట. కానీ ప్రచారం మాత్రం అలా చేస్తూనే ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిని పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పిడుగురాళ్లకు చెందిన సుధారాణి వైసీపీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. వైఎస్ జగన్ అంటే అభిమానం పెంచుకుని వైసీపీ కోసం కష్టపడి పనిచేసేది. సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసే సుధారాణిని ప్రత్యర్థులు ట్రోల్ చేసేవారు. ఈ విషయమై వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జీల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె వారిపై ఎదురుదాడికి దిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారిన తర్వాత సుధారాణి కుటుంబాన్ని ప్రత్యర్థులు తీవ్రంగా టార్గెట్ చేశారు. చివరికి సుధారాణి దంపతులు హైదరాబాద్కు ఉపాధి నిమిత్తం వెళ్లారు. అయినప్పటికీ ప్రత్యర్థులు విడిచిపెట్టలేదు. ఈ నేపథ్యంలో ఆ దంపతులను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమపై 3rd డిగ్రీ ప్రయోగించినట్టు గుంటూరు మెజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చారు. జిల్లా జైలుకు రిమాండ్కు తరలించారు. జైల్లో సుధారాణితో పాటు మరికొందరు సోషల్ మీడియా కార్యకర్తలను మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీ లెల్లా అప్పిరెడ్డి తదితరులు పరామర్శించారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. మహిళ అని కూడా చూడకుండా సుధారాణి అనే కార్యకర్తను పోలీసులు హింసిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కక్షగట్టి తమ వాళ్లను అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐపీఎస్ అధికారి కోయ ప్రవీణ్ పైకి ఖాకీ యూనిఫామ్ వేసుకున్నారని, లోపలంతా పసుపు పచ్చే అని సెటైర్ విసిరారు. ఆ ప్రవీణ్ గారు ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేశారట. ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు ఎన్నికల కమిషన్ ఆయన బదలాయించేసింది, ట్రాన్స్ఫర్ చేసేసింది. ఎందుకో తెలుసా? తెలుగుదేశానికి అనుకూలంగా చేస్తున్నాడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అక్కడి నుంచి పంపించేశారు. ఆ ఫిర్యాదులు ఏం చెప్పారు తెలుసా? ఈయన డబ్బులు పొందుతానని చెప్పారు. అంతగా క్లోజ్గా చంద్రబాబు నాయుడు గారికి ఉండే మనిషి, తెలుగుదేశంకి అంత అనుకూలంగా ఉండే మనిషి. కాకి బట్టలు వేసుకున్నాడు కానీ లోపల బన్నీలు గిన్నెలు అన్నీ పచ్చ చేసుకున్నట్టున్నాడు ఆయన మహానుభావుడు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజుకు ఎట్టకేలకు ఒక పదవి దక్కింది. స్పీకర్ పదవి ఆశించిన ఆయన చివరికి డిప్యూటీ స్పీకర్గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పదవి ఆయనకు అలంకారప్రాయంగా మారనుంది. ఎందుకంటే స్పీకర్ చైర్లో లేని సమయంలో మాత్రమే రఘురామ ఆ సీటులో ఆసీనులు కావాల్సి ఉంటుంది. ఈ పదవితో రఘురామ ఏ మేరకు సంతృప్తి చెందుతారో ఆయన మనసుకే తెలియాలి. వైసీపీపై ప్రజా వ్యతిరేకతను సృష్టించడంలో కీలక పాత్ర పోషించారనేది రఘురామ భావన. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడుతున్న తరుణంలో తాను అదే పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ గళమెత్తానని ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం చూసాం, విన్నాం. ఎన్నికల సమయంలో ఆయన ఎంపీ సీట్ను ఆశించారు, కానీ కుదరలేదు. చివరికి అతి కష్టం మీద ఆయనకు ఉండి ఎమ్మెల్యే సీటు దక్కింది. ఎమ్మెల్యేగా గెలుపొందారు. రఘురామకు కూటమి సర్కార్లో ఏ పదవి ఇస్తారనే విషయమై విస్తృతమైన చర్చ జరిగింది. స్పీకర్, హోంమంత్రి, సోషల్ మీడియా యాక్టివిస్టులే ఆయనకు అనేక పదవులు ఇచ్చేశారు. వాస్తవానికి వచ్చేసరికి ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. ఇది ఆయనలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. అయితే ఆ అసంతృప్తి, ఆగ్రహాన్ని పంటి బిగువన అణిచిపెట్టుకుని ఉన్నారు. పదవుల పంపిణీ పూర్తయ్యే దశలో రఘురామను చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. ఏదో ఒక పదవి ఇవ్వాలన్న ఉద్దేశం తప్ప రఘురామకు గౌరవప్రదమైన పోస్టు ఇవ్వలేదనే వాదన ఆయన అభిమానుల నుంచి వినిపిస్తోంది.
పేరుకు డిప్యూటీ స్పీకర్ పదవి అని, దానివల్ల రఘురామకు వచ్చే ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఏ పదవి ఇవ్వలేదనే చెడ్డ పేరు కంటే ఏదో ఒకటి ఇచ్చాం కదా అని చెప్పుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని అనేవాళ్ళు లేకపోలేదు. ఏది ఏమైనా రఘురామకృష్ణంరాజు పేరుకు ముందు ఇప్పుడు ఓ హోదా వచ్చి చేరింది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పి గణబాబుకు ప్రభుత్వ విప్ పదవి దక్కింది. ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. అయినా మంత్రి పదవి మాత్రం ఊరిస్తూనే ఉంది. 2024లో 4వసారి గెలిచాక ఆయనకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ విశాఖ జిల్లాకే మంత్రి పదవి దక్కకుండా పోయింది. ఇప్పుడు ఆయనకు ప్రభుత్వ విప్ పదవి దక్కింది. ఈ పదవి మంత్రి పదవికి బదులుగా అనుకోవాల్సిందే అని వినిపిస్తోంది. ఈ పదవిలో చాలామందిని తీసుకున్నారు. వారిలో తొలిసారి ఎమ్మెల్యే అయిన వారు, జూనియర్లు కూడా ఉన్నారు. అందువల్ల సీనియారిటీకి దక్కిన గౌరవంగా దీనిని తీసుకోవాలా అంటే అలా అనుకోలేని పరిస్థితి. అసలు పదవి లేకుండా ఏదో వచ్చింది అని భావించాలనే ఇచ్చారనుకోవాలేమో అని అంటున్నారు. పార్టీ పట్ల నిబద్ధత కలిగిన గణబాబు సీనియర్ నేత, దివంగత మాజీ ఎంపీ పెదకంశెట్టి అప్పల నరసింహం రాజకీయ వారసుడు. ఇక్కడ విశేషం ఏంటంటే అప్పల నరసింహానికి కూడా మంత్రి యోగం పట్టలేదు. ఇప్పుడు రాజకీయ జీవితంలో చాలా ముందుకు వచ్చిన గణబాబుకు ఆ అవకాశం లభించడం లేదు. విప్తో సరి అనుకోవాలా లేక విస్తరణలో ఛాన్స్ ఉంటుందా అంటే కాలమే ఆ జవాబు చెప్పాలని అంటున్నారు. చంద్రబాబు సర్కార్పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా చంద్రబాబు వివక్షతపై మరోసారి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే అంటూ ఒక పోస్ట్ విజయసాయిరెడ్డి పెట్టారు. ఆ పోస్ట్లో ఏముందో తెలుసుకుందాం. విశాఖ అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పే మాటలు ఉత్త డాబు అని తేలిపోయింది. విశాఖ నగరానికి కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. అమరావతి మీద ఉన్న ప్రేమ ఆదాయాలు తెచ్చిపెట్టే మిగిలిన నగరాలపై లేకపోవడం చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది అని విజయసాయిరెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖను వాణిజ్య రాజధానిగా తీర్చిదిద్దుతామని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్లో విశాఖ నగరానికి తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో చంద్రబాబు మాటలన్నీ ఉత్తుత్తువే అని విజయసాయిరెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు ప్రేమంతా అమరావతిపై మాత్రమే అని విజయసాయిరెడ్డి అభిప్రాయం. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకోవడంతో దాన్ని అభివృద్ధి చేయడంపైనే చంద్రబాబు దృష్టి సారించారనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అమరావతి తప్ప మరే నగరాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దాన్ని చంద్రబాబు సర్కార్ ఎలా అధిగమిస్తుందనేది రానున్న 5 ఏళ్లలో తెలియాల్సి ఉంది. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.